హాయ్. ఓకే. ఈ వీడియోలో మనం యూసేజ్ ఆఫ్ షెల్ అండ్ విల్ చూద్దాము. ఓకే. షెల్ విల్ ఎలా యూస్ చేస్తారు, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఇవన్నీ యూస్ చేసి మనం షెల్ విల్ ఎలా యూస్ చేస్తామో ఈ వీడియోలో చూద్దాము. లెట్స్ సీ ఫస్ట్ పర్సన్ అంటే ఐ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. నేను అనేది ఫస్ట్ పర్సన్. ఓకే. సెకండ్ పర్సన్ అంటే మనం ఐ అంటే నేను కదా, ఎవరితోనైతే మనం మాట్లాడుతున్నామో వాళ్ళు సెకండ్ పర్సన్ అవుతారు. మనం ఫస్ట్ పర్సన్ అయినప్పుడు సెకండ్ పర్సన్ మనం ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళు, దట్ ఈస్ యూ. నేను నీతో మాట్లాడుతున్నా, సో ఇప్పుడు మీరు యూ అవుతారు, అంటే యూ సెకండ్ పర్సన్ అండ్ ఐ ఈజ్ ద ఫస్ట్ పర్సన్, నేను ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్ అండ్ దే, వీళ్ళందరినీ కలిపితే దే, ఇట్ ఈస్ థర్డ్ పర్సన్. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ పర్సన్, ఇంకా విల్ షెల్ ఎలా యూజ్ చేస్తారో చూద్దాము. ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ పర్సన్లో ఐ ప్లస్ విల్ యూజ్ చేస్తే కంపల్సరీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఐ ప్లస్ విల్ యూజ్ చేస్తే ఆ వర్క్ ఏదైనా సరే అది కంపల్సరీగా చేస్తారని అర్థం. కంపల్సరీగా చేస్తారు అంతే. ఐ ప్లస్ షెల్ యూజ్ చేస్తే, ఒకవేళ షెల్ యూజ్ చేసి మనం సెంటెన్స్ రాస్తే అది కొంచెం డౌట్ఫుల్ అనమాట. కాస్త డౌట్ ఉంది, వర్క్ చేయడంలో కాస్త డౌట్ ఉన్నట్లయితే మనం షాల్ యూజ్ చేయాలి. సీ హియర్ ఎగ్జాంపుల్, ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్. ఐ విల్ కంపల్సరీ లెర్న్ ఇంగ్లీష్. సో ఐ యూజ్ హియర్ విల్ యూజ్ చేస్తాం. ఎలా అంటే ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్ నేను కంపల్సరీ అనమాట. ఒకవేళ డౌట్ఫుల్గా ఉన్నట్లయితే ఐ షల్ లెర్న్ ఇంగ్లీష్. డౌట్ఫుల్ ఉంటాయి. ఐ విల్ ఈట్ పిజ్జా, కంపల్సరీగా తింటా. ఐ షెల్ ఈట్ పిజ్జా అంటే ఇట్స్ డౌట్ఫుల్. ఓకే. షెల్ ఐ గో అవుట్, ఆస్కింగ్ ఏ పర్మిషన్. ఒకవేళ మనం పర్మిషన్ అడుగుతున్నట్లయితే షెల్ ఐ సబ్జెక్ట్ ముందు షెల్ పెట్టాలి, అప్పుడు అదే ఒక పర్మిషన్ని మనం అడుగుతున్నట్టు. షెల్ ఐ గో అవుట్ అని పర్మిషన్ అడిగినప్పుడు ఎప్పుడైనా మనం షెల్లే యూజ్ చేస్తాం. నెక్స్ట్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. Shall I help you? Shall I go back? Shall I eat an apple? Shall I drink milk? Shall I sit here? See here, when we ask a permission, we always use shall before I. మనం పర్మిషన్ అడిగినప్పుడు మనం షెల్ యూజ్ చేస్తాం. బిఫోర్ ఐ ముందు మనం షెల్లే యూజ్ చేస్తాం. షెల్ ఐ హెల్ప్ యూ, నేను నీకు హెల్ప్ చేయనా, ఒక సలహా అడిగినట్టు, లేదా పర్మిషన్ కూడా అడిగినట్టు. షెల్ ఐ గో బ్యాక్, వెనక్కి వెళ్ళనా. షెల్ ఐ ఈట్ అన్ యాపిల్, నేను యాపిల్ తిననా. షెల్ ఐ డ్రింక్ మిల్క్ తాగనా, పాలు తాగనా. షెల్ ఐ సిట్ హియర్, నేను ఇక్కడ కూర్చోవచ్చా, ఇది పర్మిషన్లో. షెల్ ఐ హెల్ప్ యూ అంటే ఒక సలహా. ఐ విల్ కమ్, నేను వస్తా కంపల్సరీ. ఐ విల్ ఈట్, ఐ విల్ డాన్స్, ఐ విల్ టాక్ టు యూ, నీతో మాట్లాడతా కంపల్సరీ. దీస్ ఆర్ కంపల్సరీ. నెక్స్ట్ షెల్ యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ ఐ షెల్ బై, నేను కొనొచ్చు కొనకపోవచ్చు, ఇట్స్ డౌట్ఫుల్. ఐ షెల్ బై అనమాట. ఒకవేళ కంపల్సరీ కొంటే ఐ విల్ బై, కంపల్సరీ కొంటే. ఓకే. ఐ షెల్ డూ యువర్ వర్క్, నేను నీ వర్క్ చేస్తా కానీ డౌటే, చేస్తానో చేయను. కానీ ఐ షెల్ డూ యువర్ వర్క్ అని చెప్పా, చేస్తానో చేయను. ఐ షెల్ డూ యువర్ వర్క్, ఇట్స్ డౌట్ఫుల్. ఓకే. ఒకవేళ కంపల్సరీ ఐ విల్ డూ యువర్ వర్క్, కంపల్సరీ చేస్తే. ఓకే. ఇప్పుడు పర్మిషన్ అడిగితే, ఒకవేళ షెల్ ఐ బై అ బైసికల్ ఫర్ యూ, పర్మిషన్ లేదా ఒక సలహా అడగడం లేదా పర్మిషన్. షెల్ ఐ డూ యువర్ వర్క్. నెక్స్ట్ సెకండ్ పర్సన్ చూద్దాం. సెకండ్ పర్సన్లో దానికి ఆపోజిట్ ఉంటుంది. మనం షెల్ యూజ్ చేస్తే ఇక్కడ కంపల్సరీ, విల్ యూజ్ చేస్తే డౌట్. అక్కడ షెల్ ఏమో డౌట్, అక్కడ విల్ ఏమో కంపల్సరీ. Just opposite to that, second person is opposite to that first person. Okay. Examples, you shall sit here, compulsory అంటే కూర్చోవచ్చు, నువ్వు ఇక్కడ కూర్చోవచ్చు. You shall sit here. You shall do it, నువ్వు ఇది చెయ్యి, కంపల్సరీ చెయ్యి. ఓకే. You will eat, నువ్వు తిను లేదా తినకపో. You will eat, just. You will drink, తాగకపో. You will drink, it's a doubt. నెక్స్ట్ ఐ ప్లస్ షెల్, ఇప్పుడే చెప్పాగా ఐ దగ్గర షెల్ యూజ్ చేస్తే ఇట్స్ డౌట్ఫుల్. యూ దగ్గర విల్ యూజ్ చేస్తే డౌట్ఫుల్. చూడండి,
అక్కడ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్ చెప్తా. ఐ ప్లస్ విల్ అంటే కంపల్సరీ అనమాట. ఇక్కడ ఐ ప్లస్ షెల్ అయితే డౌటే కదా. ఐ ప్లస్ విల్ ఏమో కంపల్సరీ. అంటే ఐ అంటే నేను, విల్ అంటే విల్ పవర్, ఐ హ్యావ్ దట్ పవర్, సో కంపల్సరీ నేను చేస్తా. ఇది ఒక ట్రిక్ లాగా, ఇది ఒకటి గుర్తుంచుకుంటే అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ యూ ప్లస్ షెల్ కంపల్సరీ. యూ ప్లస్ షెల్ ఇస్ కంపల్సరీ. దీనికి అపోజిట్ యూ ప్లస్ విల్ డౌట్ఫుల్, ఐ ప్లస్ విల్ ఇస్ కంపల్సరీ. ఇది అపోజిట్. నెక్స్ట్ థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ చూసుకోండి. ఇప్పటివరకు అర్థమైంది కదా అది. ఇక్కడ ఏం లేదు, ఇది ఒక చిన్న ట్రిక్ లాగా గుర్తుంచుకోవాలి. ఐ ప్లస్ విల్ పవర్ ఉంది, సో నాకు పవర్ ఉంది, నేను కంపల్సరీ చేస్తా. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే ఐ విల్ ఈజ్ కంపల్సరీ, సో ఐ షెల్ ఈజ్ డౌట్ఫుల్. దీనికి ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి యూ షెల్ ఈజ్ కంపల్సరీ అండ్ యూ విల్ ఈజ్ డౌట్ఫుల్. దీనికి ఆపోజిట్ ఉంటుంది అంతే. ఇంకా థర్డ్ పర్సన్ ఈజ్ సేమ్. చూడండి సేమ్ ఉంటుంది, సెకండ్ పర్సన్ లానే ఉంటుంది. హీ షీ ఇట్ వీళ్ళందరినీ కలిపితే దే. హీ షీ ఇట్ దే ఆర్ థర్డ్ పర్సన్స్. ఎగ్జాంపుల్స్ కాదు, ఇది విల్ షెల్ యూజ్ చేస్తే విల్ ఏమో డౌట్ఫుల్, ఇక్కడ షెల్ ఏమో కంపల్సరీ. సేమ్ సెకండ్ పర్సన్ లానే విల్ యూజ్ చేస్తే డౌట్ఫుల్, షెల్ యూజ్ చేస్తే కంపల్సరీ. ఎగ్జాంపుల్స్ చూద్దాం కొన్ని. హీ విల్ ఈట్, షీ విల్ డాన్స్. అతను తింటాడు తినడు లేదా డౌట్ఫుల్ అనమాట. షీ విల్ డాన్స్, తను డాన్స్ చేస్తుంది. ఇట్ విల్ డ్రింక్, అది తాగుతుంది. ఎగ్జాంపుల్ క్యాట్ విల్ డ్రింక్ మిల్క్. దే విల్ లాఫ్, వాళ్ళు నవ్వుతారు. నవ్వచ్చు అంటే ఇట్లా డౌట్ఫుల్ అనమాట. ఇది ఇప్పుడు మనం థర్డ్ పర్సన్లో విల్ యూజ్ చేస్తే అది కొంచెం డౌట్. అది యాక్షన్ అనేది కంపల్సరీగా జరగచ్చు జరగకపోవచ్చు అనమాట. డౌట్ఫుల్ అంటే యాక్షన్ అనేది కంపల్సరీ అవుతుందో అవ్వదు. హీ షెల్ ఈట్, అతను తింటాడు. షీ షెల్ డాన్స్, డాన్స్ చేస్తుంది, కంపల్సరీ చేస్తుంది అనమాట. ఇట్ షెల్ డ్రింక్, దే షెల్ లాఫ్, వాళ్ళు కంపల్సరీ నవ్వుతారు. ఇప్పుడు ఒక వర్క్ చేస్తున్నాం, జోక్స్ లా, దే షెల్ లాఫ్, వాళ్ళు నవ్వుతారు, కంపల్సరీ నవ్వుతారు అనమాట. మొత్తం అయిపోయింది వీడియో. ఒకసారి మొత్తం రివైజ్. మనం విల్ షల్ యూజ్ చేస్తే విల్ యూజ్ చేసినప్పుడు కంపల్సరీ షూర్గా వర్క్ జరుగుతుంది ఫస్ట్ పర్సన్ ముందు. ఓకే, ఫస్ట్ పర్సన్ తర్వాత విల్ షెల్ మనం యూజ్ చేస్తే, ఇక్కడ చూడండి, విల్ యూజ్ చేస్తే కంపల్సరీ, షెల్ యూజ్ చేస్తే డౌట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దీనికి అపోజిటే ఇది సెకండ్ అండ్ థర్డ్ పర్సన్. దీనికి ఫస్ట్ పర్సన్కి అపోజిట్గా ఉంది అంతే. సెకండ్ పర్సన్ ఇస్ యూ, విల్ యూజ్ చేస్తే డౌట్ఫుల్, షెల్ యూజ్ చేస్తే కంపల్సరీ. ఇంతే. Okay, if you like the video, please do subscribe this channel.